హాయ్ గాయ్స్ నమస్తే. సో ఈరోజైతే నేను మీ ముందుకి ఇంకొక మూవీ రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో దిస్ మూవీ ఇస్ రిలేటెడ్ టు థ్రిల్లర్ జనరే అండ్ ద నేమ్ ఆఫ్ ద మూవీ ఈస్ ఆర్యన్ అండ్ లెట్స్ గెట్ రోల్ విత్ ద ఇంట్రో. మూవీ విషయానికి వస్తే ఇదొక థ్రిల్లర్ మూవీ. మనం ఇదివరకు ఎన్నో థ్రిల్లర్ మూవీస్ అయితే చూసుంటాం. బట్ ఈ మూవీలో అయితే స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో స్టోరీ లైన్ మాత్రమే చెప్తాను, మూవీ అయితే మీరే చూడాలి. ఎందుకంటే నేను మీ మూవీ చూసేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫీల్ అని మీరు ఫీల్ అవుతారు అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ ఫీల్. సో స్టోరీ లైన్ ఏంటంటే కిల్లర్ ఉంటాడు, దానికి 5 విక్టిమ్స్ ఉంటారు. ఇందులో ఆ కిల్లర్ కూడా ఒక విక్టిమే. సో చనిపోయిన ఒక వ్యక్తి మిగతా నలుగురిని ఎలా చంపుతాడన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. సో మీరు మూవీ చూస్తున్నప్పుడు మీకు ఏంటబ్బా ఎలా పాసిబుల్ అవుతుంది అన్న ప్రతిసారి హీ సర్ప్రైజెస్ విత్ ద ఇన్సిడెంట్. అతను మనకు ఆ క్యారెక్టర్ ఎవరో ఆ టార్గెట్ ఎవరో చెప్పి మరీ ముందే ఇన్ఫార్మ్ చేసి మరీ చంపుతాడు. సో దిస్ మూవీ స్టారింగ్ విత్ విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ అండ్ ఎక్సెట్రా. సో ఈ హీరో మూవీస్ గురించి చెప్పాలంటే రాక్షసన్ అని చెప్పి ఉంటుంది. మన తెలుగులో బెల్లంకొండ మూవీ తీసాడు చూసాడా, రాక్షసుడు అని చెప్పేసి. సో ఆ మూవీ యొక్క ఒరిజినల్ వర్షన్ హీరోనే తీశాడు. అండ్ ఈ మూవీ మ్యూజిక్ వచ్చేసి గిబ్రాన్, హీ డిడ్ ఎ డీసెంట్ జాబ్. ఎక్కడ మనకు రిపిటేటివ్ అనిపించదు, కొత్తగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ ప్లేని చాలా టైట్గా ప్రజెంట్ చేస్తారు. సో గిబ్రాన్ డిడ్ ఎ గుడ్ జాబ్ ఇన్ ప్రజెంటింగ్ ద స్క్రీన్ అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే యాజ్ వెల్. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగుంది, స్క్రీన్ ప్లే కూడా బాగుంది. సో ఇన్ఫ్యాక్ట్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థ్రిల్లర్ అండ్ ఇట్స్ ఎ గుడ్ వాచ్ అని అయితే చెప్తాను నేను. సో ఇందులో మనకు చెల్లం సార్ అయితే ఉంటాడు. ఫ్యామిలీ మ్యాన్ మూవీ సిరీస్ ఎవరైతే చూసారో దే నో ద క్యారెక్టర్ కాల్డ్ చెల్లం. సో ఇందులో కూడా ఒక చిన్న రోల్ చేశారు విచ్ హెల్ప్స్ దెమ్ టు లీడ్ టు క్యాచ్ ద హింట్ టువర్డ్స్ ద క్రైమ్. సో ఇందులో ఆ కిల్లర్ ఆ 5 వ్యక్తుల్ని ఎందుకు చంపుతాడు, ఆ కిల్లర్ యొక్క మోటివ్ ఏంటి అండ్ ఇదంతా మీరు తెలుసుకోవాలంటే మూవీ క్లైమాక్స్ వరకు చూడాల్సిందే. సో మీరు మూవీ క్లైమాక్స్ వరకు చూడాలంటే మీరు ఫస్ట్ ఈ మూవీ చూడాలి. అండ్ మీరు ఖాళీగా ఉండి ఒక మంచి థ్రిల్లర్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఐ రికమెండ్ యూ టు వాచ్ దిస్ మూవీ. ఎందుకంటే దిస్ ఇస్ వర్త్ ఇట్. ఈ మూవీ మనకు బోర్ కొట్టదు, ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఐ వాంట్ యూ టు వాచ్ దిస్ మూవీ అండ్ టెల్ మీ ఇన్ ద కమెంట్స్ హౌ డూ యూ లైక్ ఇట్. సో ఆల్రెడీ ఈ మూవీ చూసినట్టయితే మీకు కూడా ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్స్లో చెప్పొచ్చు. అండ్ నాకైతే ఈ మూవీ మంచిగా అనిపించింది, ఇట్స్ ఎ గుడ్ వాచ్ అని అయితే చెప్తాను నేనైతే. సో ఈ మూవీలో హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గానే ఇచ్చారు. సో హీరోయిన్కి మధ్యలో కొద్దిగా సీన్స్ తక్కువ ఉంటాయి అండ్ ఒక సాంగ్ ఉంటుంది. సో ఇంతే డ్యూరేషన్లో చాలా తక్కువ సేపట్లో వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉండేది, ఇతను తన ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేశాడు అని చెప్పి చాలా షార్ట్గానే కన్వే చేశారు. ఎందుకంటే మనకు స్క్రీన్ ప్లే బోరింగ్ కావద్దు కాబట్టి. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసింది సెల్వరాఘవన్. అండ్ ఇతను ఎవరో తెలుసుకోవాలంటే మూవీ అయితే చూడండి. అండ్ ఈ మూవీ పేరు ఆర్యన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రవీణ్ కే. అండ్ ఆర్యన్ అనే పేరు ఎందుకు పెట్టారో కూడా తెలుసుకోవాలనుకుంటే మీరైతే మూవీ చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.